హాయ్ అండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అందరికీ నమస్తే అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో అని చెప్పాలి. కాకపోతే ముందుగానే చెప్పేస్తాను ఫ్రెండ్స్, ఎందుకు మీకు ఏం తెలియనప్పుడు మాకెందుకు చెప్తారు అని అనుకుంటున్నారు కదా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న కొద్దిగా క్లారిటీ మిస్ అయింది. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడున్నాయి అనేది కూడా క్లారిటీతో చెప్పగలిగితే ఇంకా సూపర్గా ఉండేది. అయినా కానీ నా దివ్యాంగ మిత్రులు, తమ్ముళ్ళు, సోదరులు ఎప్పటి నుంచో బ్యాక్లాగ్ పోస్టుల గురించి కావాలక్క, నువ్వు కొన్ని నెలల క్రితము మార్చి 31 దివ్యాంగులకు లాస్ట్ 2026 లాస్ట్ డేట్ అని ఒక వీడియో చేసావు కదక్క అని నాకు చాలా కామెంట్లు వచ్చినాయి. ఎప్పుడక్క ఆ పోస్టులు, బ్యాక్లాగ్ పోస్టులు మన దివ్యాంగుల గురించి చెప్పు మొదలతక్క అని నాకు కామెంట్లు చేశారు. నేను ఫస్ట్ గానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఫ్రెండ్స్. మీకు కొంచెం క్లారిటీ మిస్ అయింది, డేట్లు చెప్పలేదు. కానీ చాలా మంచి గుడ్ న్యూస్తో వచ్చాను. మంచి ఈ వార్త అయితే చాలా మంచి వార్త అనే చెప్పాలి నా వరకు అయితే. ఎందుకంటే కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ముందుకెళ్తుంది అనుకుంటున్నా నేను. మన దివ్యాంగులకు బ్యాక్లాగ్ పోస్టుల గురించి మంత్రి గారు సమావేశాల్లో చెప్పడం జరిగింది. ఏ మంత్రి గారు మరి మన దివ్యాంగులకు ఎక్కడెక్కడ పోస్టులు ఉండేయని ఏమైనా చెప్పినారా? బ్యాక్లాగ్ పోస్టుల గురించి సమాచారం తెలుసుకోబోయే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైతే మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, హైప్ చేయండి. మన వీడియోస్ని షేర్ చేయడం వల్ల ఒక 10 మందికి మన సమాచారం తెలియడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే ఫర్దర్గా మన వీడియోస్ చాలా మంది దాకా వెళ్ళి మన దివ్యాంగ మిత్రులందరికీ ఈ విషయం షేర్ చేసిన వాళ్ళు అవుతారనమాట. ఓకేనా? మరి వీడియోలోకి వెళ్తామా? వృద్ధులు వికలాంగుల సంక్షేమ మంత్రి గారైనటువంటి డోలా వీరాంజనేయ స్వామి గారు వృద్ధులు వికలాంగుల అధికారులతో సమావేశమైనప్పుడు మరి దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు ఎంతవరకు వచ్చినాయి, ఎప్పటి నుంచి నోటిఫికేషన్ ఇస్తారు అని ఆ సమావేశంలో అడగడం జరిగింది. ఇది మంచి శుభపరిణామం కదా, హ్యాపీ అయిన విషయం. ముందుకు మూవ్ అయ్యింది, దాన్ని సంతోషపడాలి. ఎప్పుడా 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 అని ఎదురు చూస్తా ఉన్నాం కదా. మంత్రి గారే మనల్ని గుర్తించి మన దివ్యాంగులకు పోస్టుల గురించి సమావేశంలో అడగడం జరిగిందనమాట. అది చాలా మంచి విషయం. బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఉన్నాయి, అవి అన్ని కూడా వెంటనే డౌట్లు ఏమేమి ఉన్నాయో, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, అవన్నీ డేట్లతో సహా అనౌన్స్ చేసి మార్చి కల్లా ఫినిష్ చేసేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందుకని నేను ముందుగా వచ్చి మీతో హ్యాపీ గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ విషయం డేట్లు మిస్ అయినాయి, ఎంత చేసిన వాళ్ళు అది చేయకుండా ఉంటారా? చేస్తారా? అది కూడా చేస్తారు, వస్తుంది అని మంత్రి గారు ఆదేశాలను జారీ చేసినట్లు సమావేశంలో తెలిసిందనమాట. ఏది ఏమైతే ఏమి మనకి మూవ్ అయింది. మంత్రి గారే చెప్పడం వల్ల మన బ్యాక్లాగ్ పోస్టులు, దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులలో కదలికలు వచ్చినాయి. చక్కగా ఆ సార్ వాళ్ళు కూడా ఏం చెప్పినారంటే, సార్ మాకు కొంచెం టైం ఇస్తే ఈ ఫిబ్రవరి కల్లా ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ కేటగిరీలు ఉన్నాయి, మార్చి ఎండింగ్ కానీ ఏప్రిల్లో కానీ చెప్పేస్తాము, ఉద్యోగాలు కూడా ఇచ్చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇది ఇంకా పిచ్చ హ్యాపీ అన్నమాట. మరైతే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తాము, ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలియజేస్తాము అని చెప్పడం జరిగింది. ఎవరెవరికి ఏ ఏ ఉద్యోగాలు వస్తాయి, ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మార్చిలో నియామకాలు కూడా ఇచ్చేస్తారు అని చెప్పారనమాట. మంత్రి గారితో చెప్పడం జరిగింది. ఇది చాలా మంచి శుభవార్త అని చెప్పాలి. నేను ఈ వీడియో చేయడానికి మీకు తెలియనప్పుడు ఎందుకు చేస్తున్నారు అని క్వశ్చనే కాకండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను అవేర్నెస్ కోసం మాత్రమే చేస్తున్నాను. నాలా చెప్పేవాళ్ళు వందలాది మంది ఉండొచ్చు కాక, కానీ నా దివ్యాంగ మిత్రులకి, నా ఫ్యామిలీకి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకొని అవేర్నెస్ కల్పిస్తున్నాను. అవేర్నెస్ వీడియోస్ మాత్రమే ఇవి, గుర్తుపెట్టుకోండి. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం డేట్లు మార్చి కానీ ఏప్రిల్
కానీ ఉద్యోగాల్లో నోటిఫికేషన్లు ఇచ్చేస్తారు, చెప్తారు, నియామకాలు కూడా అయిపోతాయని మంత్రి గారి సమావేశంలో చెప్పారు కాబట్టి ఇంత క్లారిటీగా చెప్తున్నా. ఆ ఫోటో కూడా ఇక్కడ అటాచ్ చేస్తాను చూడండి, ఆ సమావేశాల ఫోటో కూడా. ఓకేనా? నేనేమి పిచ్చి పట్టి చెప్పట్లేదు. కొంతమంది కామెంట్లు పెడతా ఉన్నారు, మీకు డేట్ తెలియనప్పుడు వీడియో ఎందుకు చేశారని. ఇది ఏం ప్రశ్న మీరే అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఈ వీడియో చేసేటప్పటికి మీ సర్టిఫికెట్లు ఎక్కడైనా ఉన్నాయా, తెచ్చుకుంటారా, దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా చూసుకుంటారా, ఏవి జత చేసి పెట్టుకుంటారు అని అవేర్నెస్ కోసం వీడియోలు చేస్తున్నా. ఒక వీడియో చేయాలంటే 5 hours 6 hours పడుతుంది, అది హ్యాండిక్యాప్ పర్సన్ని. ఫస్ట్ అట్లాగా ఏలెత్తి చూపించేటప్పుడు మీరేం చేస్తున్నారు, నేను కనీసం అన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. బాధాకరమైన విషయమే కదా ఎవరికైనా కానీ. అట్లాగా తను చెయ్యకపోగా చేసే వాళ్ళకి చెప్తా ఉండారు అట్లాగా. సరే, వాటి గురించి నేనేమో అట్లా పట్టించుకోనే మనిషిని కాదులే కానీ, ఒకళ్ళ గురించి మిగతా 9 మంది గురించి ఆలోచించాలి కదా. అందుకనే తమ్ముళ్ళు చెల్లెళ్ళు మనకైతే బ్యాక్లాగ్ పోస్టులు హ్యాపీగా అనౌన్స్ చేసేస్తారు. అది పూర్తి చేయాల్సిన బాధ్యతలు కూడా వాళ్ళ మీద పెట్టారు. ఏ కేటగిరీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎప్పుడు పూర్తి చేసేయాలి, మార్చి కల్లా అయిపోవాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పడం జరిగింది మంత్రి గారు. మా దివ్యాంగుల ఎంటైర్ దివ్యాంగుల ఫ్యామిలీ అందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే బ్యాక్లాగ్ పోస్టులు కావాలని అడుగుతా ఉండారో వాళ్ళ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. బాగా చక్కగా ఇంటర్వ్యూకి వెళ్ళండి, జాబులు తెచ్చుకోండి. అక్క మాకు ఈ జాబులు వచ్చినాయి అని చెప్పిన రోజు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కామెంట్ చేయటం మర్చిపోవద్దండి, కామెంట్ చేయండి. బాయ్.